మీకు ఇవ్వబడిన ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన దేవాతి దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. మరి ఈ దినము 6వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెదుకుదము రమ్ము. 6వ అధ్యాయం మొదటి వాక్యముల నుండి మనము చాలా ఆధ్యాత్మికమైన సంగతులను నేర్చుకున్న బద్ధులమై ఉన్నాం. యెరూషలేము కుమార్తెలు అడిగారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని. అందుకు షూలమ్మితి ఆ పరమ వరుని గురించి అద్భుతమైన వర్ణన చేసింది. షూలమ్మితి చెప్పి పూర్తి కాగానే యెరూషలేము కుమార్తెలు షూలమ్మితి చెప్పిన మాటల చేత ఆకర్షింపబడిన విధానము కనబడుతుంది కదండి. ఎంత చక్కగా ఈమె మాట్లాడి ఉంటే, వర్ణించి ఉంటే, ప్రసంగించి ఉంటే, చెప్పి ఉంటే వారు అంతగా ఆకర్షింపబడి ఉంటారు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, నిజముగా ఈరోజు ఎంతో బాధకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? చాలామంది షూలమ్మితిని పోలి అద్భుతముగా మాట్లాడుతున్నారు. షూలమ్మితిలాగే ఇతరులను ఆకర్షించగలిగినటువంటి పదజాలాలు వాడుతూ ఉన్నారు. షూలమ్మితిలాగే యెరూషలేము కుమార్తెలను ఆకట్టుకోగలిగినంతగా మాటలు వల్లిస్తూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు నిలదీసి అడిగారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని. షూలమ్మితి మాట్లాడసాగిన తర్వాత ఆ ప్రశ్నలకు చోటు లేకుండా వారందరూ అంటున్నారు, ఆ ప్రాణప్రియుని వెతుకుదుము, ఆ ప్రాణప్రియుని కలుసుకుందుము, ఆ ప్రాణప్రియుడు ఎటు వెళ్ళాడో చూద్దాము. నిజంగానే వీరు ఆకర్షింపబడుట ద్వారా నాకు ఆనందమే, కానీ ఆకర్షింపబడిన వారు వేస్తున్న ప్రశ్నను గమనించారా? షూలమ్మితి చెప్పుట ద్వారా వారు ఆకర్షింపబడ్డారు, దేవునికి మహిమ కలుగునగాక. కానీ ఆకర్షింపబడిన వారు షూలమ్మితిని అడిగిన ప్రశ్నను మీరు గమనించారా? షూలమ్మితి పరిస్థితి ఎలా ఉన్నదంటే, మాటల ధోరణిలో, పాడుటలోను, చెప్పుటలోను, ప్రసంగించుటలోను ఆహా ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, సుందరుడు, ఎన్నెన్నో మాటలు కదండి. కానీ ప్రసంగించుచున్నటువంటి ఆ ప్రాణప్రియుణ్ణి పోగొట్టుకున్న దుస్థితిలో షూలమ్మితి కనబడుతుంది. ప్రసంగాల ద్వారా అనేకులను ఆకర్షిస్తున్నారే కానీ ప్రాణప్రియుని పోగొట్టుకున్న స్థితిలో ఈరోజు చాలామంది కనబడుతున్నారండి. ఆ యెరూషలేము కుమార్తెలు ఆకర్షింపబడ్డారు, ఈమె మాటలకు ముగ్ధులైపోయారు. ఎక్కడా నీ ప్రియుడు, ఎక్కడా నా మాటకు అర్థమేంటి? ఎంతగా వర్ణన చేసి అభివర్ణించి పొగిడి పాడి కొనియాడి కీర్తించిందో ఆ ప్రియుడిని పోగొట్టుకునే స్థితిలో కనబడుతున్నది. ఈరోజు ప్రసంగాలు కూడా అలాగే కనబడుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమును శుద్ధీకరించి రాకకు ఆయుత్తపరచవలసిన భారము బాధ్యత ప్రభు నా మీద పెట్టి ఉన్నాడు.
దీనిని బహు జాగ్రత్తగా గుర్తించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు సూలమితి లాంటి సంఘాలు, సూలమితిని పోలిన ప్రసంగికులు ప్రసంగాల ద్వారా జనాలను ఆకట్టుకుంటున్నారు. ప్రసంగాల ద్వారా జనాలను ఆకట్టుకుంటున్నారు. అబ్బా, ఆయన ప్రసంగిస్తే ఆ ప్రసంగం ఎంత గొప్పదో, ఈయన మాట్లాడితే ఆయన మాటల గద్దింపు ఎలాంటిదో, ఆయన మాట్లాడితే ఆ మాటల సారాంశం ఎలాంటి గొప్పదో, వీరు మాట్లాడితే అన్ని మర్మాలండి. నేను కాదనటు లేదండి, కానీ నేను అడుగుతున్న ప్రశ్న, సూలమితిలాగా ప్రసంగించి సూలమితి పోగొట్టుకున్నట్టు ఆ ప్రాణప్రియుని లేని జీవితము ఎంత ఆయాసకరమో, ఎంత బాధకరమో కదండి. నిజమే. ఈరోజు చాలామంది విశ్వాసులైనను సరే, దేవుని బిడ్డలైనను సరే, లేదా ప్రభుని నమ్ముకోవాలని ఆశిస్తున్నటువంటి ఇతరులైనా సరే, దేవునిలోనికి రాకుండా దూరం అవుటకు కారకులు ఎవరో తెలుసా? చక్కగా ప్రసంగిస్తూ క్రీస్తుని లేక ఉన్న వారే కారకులై ఉన్నారు. ఒకవేళ ఇందుకే కాబోలు ప్రభులు వారు ఆనాడే అన్నారు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనులలో దూషింపబడుతూ ఉన్నది అని. మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనులలో దూషింపబడుతూ ఉన్నదని. అయితే నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, నా దేవుని బిడ్డలారా, నిజముగా కొందరు ప్రసంగాలు విని వారి వైపు ఆకర్షింపబడిన తర్వాత వారిలో క్రీస్తు లేడని, క్రీస్తు యొక్క క్రియలు వారిలో కనబడలేదని గుర్తించినప్పుడు మీరెంతో చింతించి వేదనకు, అయ్యో ఇలాంటి క్రీస్తు లేని ఒకరితో నేను ఇంతకాలం ఉన్నానా అన్న వేదన కలుగుతుంది కదా. కానీ ఒకే ఒక కార్యాన్ని, ప్రభులు వారు చెప్పిన కార్యాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 3వ వాక్యం ఒక్కసారి చదువుకుందాం. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే గాని చేయరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు లేదా ధర్మశాస్త్రమును ఉపదేశించు వారిని గూర్చి మాట్లాడుతూ ఇలాగంటాడు, మీరు వారు చెప్పు వాటి అన్నిటి ప్రకారము చెయ్యండి. వారి మాటల యందు లక్ష్యముంచడి, కానీ వారి యందు లక్ష్యముంచవద్దు. కారణం ఏమిటంటే వారు చెప్పుదురే కానీ ఏమాత్రమునో చేయరు. నిజంగా యేసు ప్రభుల వారు భూమి మీద నరుడుగా ఉన్నటువంటి దినముల్లోనే ఆయన హెచ్చరిక చేశాడు. వాళ్ళు చెబుతారు, వారు చెప్పుదురే కానీ ఏమాత్రం చేయరు. కాబట్టి వారి యందు లక్ష్యముంచక వారి మాటల యందు లక్ష్యముంచి వారు బోధించిన బోధన ప్రకారం బ్రతకండి. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, సూలమితి వర్ణించి మాట్లాడుతూ ఉంటే, అభివర్ణిస్తూ ఉంటే, ఒక్కొక్క మాటను చెబుతూ ఉంటే, శిరస్సు మొదలుకొని పాదాల వరకు వర్ణన చేసి మాట్లాడుతూ ఉంటే అనేకులను ఆకర్షించింది. ఈరోజు అనేకుల యొక్క ప్రసంగాలు జనాలను ఆకర్షిస్తున్నాయి. కానీ ఆకర్షింపబడిన వారు అడుగుతున్న మాట, మాటలతో మమ్మల్ని ఆకర్షించావు, కానీ నీవు ప్రసంగించుచున్న నీ ప్రియుడు నీలో ఎక్కడా, నీతో ఎక్కడా? నా ప్రియమైనటువంటి దేవుడి బిడలారా, ప్రసంగించుచున్న వారులారా, సువార్త పరిచర్య చేయుచున్న వారులారా, నిశ్చయముగా మీరు ప్రసంగించుచున్న ప్రభువును మీరు కలిగి ఉన్నారా, పోగొట్టుకొని ఉన్నారా? ఒక్కసారి బహు జాగ్రత్తగా మనలను మనము స్వయం పరీక్ష చేసుకున్న బద్ధులమై ఉన్నాం. మనల్ని మనము స్వయం పరీక్ష చేసుకున్న బద్ధులమై ఉన్నాం. కాబట్టి ఆ సూలమితితో మాట్లాడుతున్న యెరూషలేము కుమార్తెలు అన్నారట, స్త్రీలలో అధిక సుందరి వగుదాన, రూపుకి సుందరముగా ఉన్నది, మాటలు చక్కగా ఉన్నవి, నీ ప్రియుడు ఏమాయను, ఏ దిక్కుకు పోయేను? చూడటానికి చక్కగా ఉన్నావు, మాట్లాడుటకు మంచిగా మాట్లాడుతున్నావు, కానీ నీ ప్రియుడు నీతో లేడే, నీతో ఉన్న ప్రియుని పోగొట్టుకునే స్థితిలో కనబడుతున్నావే, ఆయన ఏ దిక్కుకు పోయాడో వెతుకుదాము. ఎంత బాధకరమండి. ఒకానొకప్పుడు ప్రియునితో సరి అయినటువంటి ఆధ్యాత్మిక పరస్పర సంబంధం కలిగిన స్త్రీగా షోలమితి కనబడ్డది.
ఎవరో చెప్పి విని నేర్చుకునేది కాదు, ఆయనతో పరస్పరమైన సంబంధము కలిగిన అద్భుత అనుభూతి కలిగినటువంటిది. కానీ నేడు యెరూషలేము కుమార్తెలు ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానము లేని దుర్భర స్థితిలో కనబడుతుంది. మరి నీ పరిస్థితి ఏంటి? ఒకానొకప్పుడు ఆ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కరుణితో సరి అయినటువంటి సహవాసము కలిగి సుందరముగా రాణించి ఇప్పుడు ఆయనను పోగొట్టుకున్న పరిస్థితిలో ఉన్నావా? నా ప్రియమైన బిడ్డ, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో క్రీస్తులో కొనసాగుతున్న నీవు ఏ పరిస్థితిలో కూడా వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభము కాకూడదని హెచ్చరిక చేస్తున్నాను. ప్రభు ప్రేమను బట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ ఈ రీతిగా నీతో మాట్లాడుటకు ప్రభు ఇష్టపడ్డాడేమో, మనసులో ఒక్కసారి దేవుని మాటలకు చోటిచ్చి ఆయనకి ఇష్టమైన జీవితం చేయడానికి ప్రయత్నించండి. అందుకే ప్రభులు వారు చెప్పుదురే కానీ ఏమాత్రమును చేయరు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతారండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 9వ వాక్యమును ఒక్కసారి చదువుకుందాం. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ మాటలను మీరు గమనించినట్లయితే పరలోక రాజ్యమును గూర్చి ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు ప్రభులు వారు. ఆ ఉపమానములో ఉన్న భావము మీ అందరికీ విదితమే. ఒకవేళ క్రొత్తగా వింటున్న వారికి గ్రహితమగునట్లు వివరిస్తాను. 10 మంది కన్యకలు దివిటీలను చేతబట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వస్తున్నారు. పెండ్లి కుమారుడు వచ్చుటకు ఆలస్యమైంది. 10 మంది కన్యకలు నిద్రించారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొన్న రండి అని ఒక స్వరం వినబడుతుంది. సిద్ధపడిన 10 మంది, వచ్చిన 10 మంది, పరుండిన 10 మంది, స్వరము వినిన 10 మంది, 10 మంది లేచారు. 10 మంది ఆయుధపడ్డారు. కానీ ఎక్కడ తారతమ్యం ఏర్పడ్డది అంటే 5 మంది దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, 5 మంది దివిటీలు ఆరిపోయాయి. అందుకు ఆయన చెబుతున్నాడు, 5 మంది కన్యకలు తమ సిద్ధులలో నూనెను తెచ్చుకున్నారు, 5 మంది కన్యకలు నూనెను తెచ్చుకోలేదు. సిద్ధిలలో నూనె కలిగిన వారు బుద్ధిగల కన్యకలనియు, సిద్ధిలలో నూనె లేని వారు బుద్ధి లేని కన్యకలనియు వివరించడం జరిగింది. సిద్ధపడుతున్నారు, దివిటీలు ఆరిపోతున్నాయి. బుద్ధి లేని వారు బుద్ధిగల వారిని అడిగారట, కొంచెం నూనె ఇవ్వండి. బుద్ధి కలిగిన వారు చెప్పిన మాట, నా ప్రభువు చెప్పిన మాట ఒక్కసారి జాగ్రత్తగా వినండి. వారు అడుగుతూ ఉన్నారట, బుద్ధి గల వారు చెబుతూ ఉన్నారట, ఇది మీకు మాకు చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి యొద్ద కొనుక్కొనుడి అన్నారు. ఉపమానము ఎన్నో పర్యాయాలు వినుంటారు, చదివి ఉంటారు. కానీ అందులో దాగిన అసలు సిసలైన ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటో గ్రహించగలిగారా? 10 మంది సిద్ధపడిన, 5 మంది ఎత్తబడుతున్నారు, 5 మంది విడవబడుతున్నారు. కానీ బుద్ధి కలిగిన 5 మంది చెబుతున్నారు, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కొనుడి. ఏం అమ్ముతున్నారు? నూనె కావాలి. సిద్ధె హృదయానికి సాదృశ్యం, నూనె అభిషేకమునకు లేదా విశ్వాసమునకు సాదృశ్యం. ఓకే, విశ్వాసం అనే నూనెను నూరిపోయినది అమ్మునది ఎవరు? బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చి వినుట వలన కలుగును. కాబట్టి ఆ విశ్వాసం అనే నూనెను మీలో నూరిపోస్తున్నది. దేవుని పైన విశ్వాసం అనే నూనెను మీకు అందిస్తున్నది ఎవరండి? ఇప్పుడు ఈ మాటలు వింటూ ఉన్నారు కదా, మీ లోపల విశ్వాసం అనే నూనెను పోస్తూ ఉన్నది, నూనెను అమ్ముతున్నది ఎవరు? కాపురులేనా? సేవకులేనా? దైవజనులేనా? బుద్ధి కలిగినటువంటి కన్యకులు చెబుతున్నారట, అమ్మవారి యొద్దకెళ్ళి కొనుక్కొనుడి. బుద్ధి లేని వారైన కొంత దూరము వరుని కలవాలని వచ్చారు. బుద్ధి లేని వారైనా
కొంత సమయము కొంత దూరము పెళ్లి కుమార్ని కలుసుకుంటూ ప్రయాణమై వచ్చారు, కానీ ఆ నూనెను నూరిపోస్తున్న, అమ్ముతున్నటువంటి, చెబుతున్నటువంటి, ప్రసంగిస్తున్నటువంటి వారు ఇంకా అక్కడే ఉన్నారట. బుద్ధి కలిగిన వారు అంటున్నారు, అమ్మువారు స్టిల్ దేర్ ఓన్లీ, అక్కడే ఉన్నారు, మీరు పెళ్ళి కొనుక్కోండి. ఎంత బాధకరం అండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుడి విశేషమేమి అంటే, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. అతని తల వెంట్రుకలు కాకుపక్షములే కృష్ణవర్ణములు, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని కళ్ళు నది తీరములందుడు గువ్వకన్నులు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత వర్ణన! ప్రసంగాలలో చూడండి, గుండెలు అదిరిపోయేటట్టు ప్రసంగాలు ఉంటున్నాయి, గుండెలు బత్తులు ఎత్తట్టు ప్రసంగాలు ఉంటున్నాయి. యేసు క్రీస్తు వారికి తర్వాత ఇతడే కాబోలు సరి అయిన పరిశుద్ధుడు అనబడినట్లు ప్రసంగాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మికమైన జీవితంలో సిద్ధపాటు లేదు, క్రీస్తు లేడు. ఈరోజు అలాంటి వాతావరణం ఎంతో భయంకరంగా కనబడుతుంది. అట్టి సేవకులు గూర్చి సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు నా గుండె అవిసిపోతుంది. జ్ఞానము కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు చెబుతున్నారట, వారు ఇంకా అక్కడే అమ్ముకుంటూ ఉన్నారు, అంటే సిద్ధపడలేదు. షోలమితి ఎలాగైతే వర్ణన చేసి అభివర్ణించి మాట్లాడిందో మాట్లాడుతూనే ఉన్నారు, కానీ మాట్లాడుతున్నారే కానీ ఎవరు లేరట. వరుడు లేడు, పరమ వరుడు లేడు, ప్రియుడు లేడు, పోగొట్టుకున్న దుస్థితిలో కనబడుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా, నిత్యముగా ఆ షోలమితిని ప్రశ్నించినటువంటి యెరూషలేము కుమార్తె యొక్క ప్రశ్నను బట్టి ఈ షోలమితి యొక్క గుండె అవిసిపోయి ఉండవచ్చు. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? నీ ప్రియుడు ఎక్కడికి పోయాడే? అంతటి సుందరుణ్ణి ఎందుకు పోగొట్టుకున్నావు? ఎలా వదిలిపెట్టావు? ఎక్కడికి పోయాడు? ఏ దిక్కులో ఉన్నాడు? రా వెతుకుదాం. నిజంగా ఆ మాట అడుగుతున్నప్పుడు షోలమితి యొక్క గుండె ఏమై ఉండాలో కదండి. నా ప్రియమైన దేవుని బిడలారా, చూచుటకు సుందరముగానే కనబడవచ్చు, అద్భుతమైనటువంటి భాషా ధోరణిలో మాట్లాడవచ్చు, విశ్వాసులు ఎదుట కనబడేటప్పుడు అయ్యో మన అయ్యగారు మన అమ్మగారు అంతటి పరిపూర్ణులు ఎవరు లేరని అభినయం చేయవచ్చు. కానీ నీ అంతరాత్మకు నా అంతరాత్మకు మనం ఎవరో తెలుసు కదండి. చక్కగా మాట్లాడి వర్ణన చేస్తున్న మన జీవితంలో ఎవరిని గూర్చైతే వర్ణిస్తున్నామో ఆయన ఉన్నాడా? సిద్ధపడలేదా? ఎఫెసీ పట్టణములోని సంఘాన్ని గద్దిస్తున్న ప్రభువుల వారు అడుగుతున్నారు. ఒక్కసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఎఫెసీ పట్టణములో ఉన్న ఎఫెసీ సంఘమునకు ప్రభు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలను మొదటి వాక్యం నుండి మీరు చదువుకోండి. కానీ ఈ స్థలంలో ఆ సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువు వారు ఇలాగంటాడు, నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహించలేవన్న సంగతి నేను ఎరుగుదును, తాము అపోస్తులు కాకియే అపోస్తులమని చెప్పుకుంటున్న అబద్ధికులను భరించలేకపోతున్నావని ఎరుగుదును, నీ ప్రయాస యావత్తు కూడా చాలా చక్కగా ఉన్నది, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈరోజు చాలా సంఘాలు, చాలామంది సేవకులు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, బాగా పరుగులు తీస్తున్నారు, షోలమితి కంటే చక్కగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసీ సంఘము ఆయన మెచ్చుకుంటున్నాడు, కానీ తప్పు ఒకటి మోపుతానంటున్నాడే. అలాగూ చూస్తూ ఉండగా ఆయన అంటున్నాడు, మొదట నీ కుండినటువంటి ప్రేమను నీవు వదిలితివి అని నీ పైన నేను తప్పు మోపవలసి ఉన్నది. ద ఫస్ట్ లవ్. చాలామందిలో ప్రారంభ ప్రేమ అద్భుతంగా ఉంటుందండి. చాలామందిలో ఆ ప్రారంభ ప్రేమ, ప్రారంభ భక్తి, ప్రారంభ ఆత్మీయత, ప్రారంభ ప్రార్థన వర్ణతీతం. ఆ రక్షింపబడిన క్రొత్తలో చూడండి,
ఎంత ఆశ్చర్యకరమైనటువంటి భక్తియో. ఆ తొలిటి దినాలు మీరు గమనించినట్లయితే, అమ్మ అయ్యగారు లేరా? అయ్యగారు ప్రేయర్లో ఉన్నారండి. అమ్మ బ్రదర్ ఎక్కడా? బ్రదరు సేవకి వెళ్ళారండి. అమ్మ బ్రదర్ని చూడాలి, ఆయన మోకరించి ఉన్నాడండి, బైబిల్ చదువుతున్నాడండి. అన్ని ఆధ్యాత్మికమైన కార్యాలే. దేవునితో అంతగా లీనమైపోయి ఆయనలో మునిగి తేలుతున్న అద్భుతమైన ఆత్మీయ జీవితం. కాలము గడిచే కొలది ఆ మొదటి ప్రేమ, మొదటి భక్తి, మొదటి విశ్వాసం, మొదటి ఆత్మీయత దిగజారిపోతుంది. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కష్టము, నీ సహనము, దుష్టులను సహించలేని తనము అన్నీ నాకు తెలుసు. అయినా నీ పైన తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏంటి అంటే, నీకు మొదట ఉండిన ఆది ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. ఆ ఆది ప్రేమను పోగొట్టుకున్నావు. నా ప్రీతమ దేవుని బిడలారా, దేవాతి దేవుడు ఎఫెసీ సంఘమునకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏ స్థితిలో నీవు పడిపోతివో, ఏ స్థలములో ప్రాణ ప్రియునికి దూరమైతివో, ఏ స్థితిగతిలో ఆ రక్షకునికి దూరమైపోతివో దానిని జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందితేనే సరి. నా ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ఆది ప్రేమను, ఆది పరిచర్యను, ఆది ప్రార్థనను, ఆ ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితంను మరలా నీవు పునర్నిర్మాణం చేసుకుంటావో, అప్పుడు దేవుని బోరాధ్వని మ్రోగిన ఎత్తబడే పరిస్థితులు నీవు కనబడతావు. షూలమితి అద్భుతమైన రీతిగా చెబుతుంది, వర్ణన చేసింది. జనాలు ఆకర్షింపబడ్డారు, కాదని చెప్పట్లేదు. యెరూషలేము కుమార్తెలు ఆకర్షింపబడ్డారు. ఎక్కడ కూడా విస్మరించడానికి వీలు లేదు. వారు ఆకర్షింపబడ్డారు కనుకనే నీ ప్రియుడు ఎక్కడికి పోయేను, ఏ దిక్కునకు పోయేను, వెతుకుదుము రమ్ము అని పిలుస్తున్నారు. అంటే ఆ ప్రియుని చూడాలి అన్న ఆశను, తృష్ణను వీరిలో పుట్టించింది. అవునండి, ఈరోజు చాలామంది ప్రసంగాల ద్వారా, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఆకర్షింపబడడానికి మంచిగానే ఎత్తుల మీద ఎత్తులు చేస్తున్నారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత అద్భుతముగా వర్ణన చేసిన షూలమితి జీవితంలో ప్రియుడు కనబడనట్టు, ఇలా ప్రియుడు కనబడకపోతే ప్రయోజనం ఏంటి? వారు చెప్పుదిరే కానీ ఏమాత్రం చేయరని ప్రభువు చెప్పిన జాబితాలో నీవు ఉన్నట్లయితే, ఇంకను నూనెని అమ్ముకుంటూ, సువార్తని చెప్పుకుంటూ, కనీసం బుద్ధి లేని స్త్రీలు కొంత దూరం పోయినట్టు కూడా నువ్వు పోకుండా ఆయత్తపడలేదంటే ప్రయోజనం ఏమిటి? అలాంటి దుర్భర స్థితి రాకూడదని ప్రభు నిన్ను ప్రేమించి హెచ్చరికిస్తున్నాడు. ఏ స్థితిలో పడిపోయావోలీ. అందుకే కాబోలు దైవచనుడు, అపోస్తలుడైనటువంటి భక్త పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యంలో ఇలాగంటారు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చదవబడినటువంటి మాటలను మీరు గమనించండి. పౌలు గారు మాట్లాడుతున్నారు, గాలిని కొట్టినట్టు నేను ఆకాశంలో సాము చేయట్లేదు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఇతరులకు, అనేకులకు షూలమితిలాగా మాట్లాడి ఆకర్షించగలిగిన స్థితిలో బోధించిన తరువాత, అనేకులకు బోధించిన తరువాత షూలమితిని చూచి యెరూషలేము కుమార్తెలు అడిగినట్టు, నీ మాటలు బాగున్నాయి, మేము ఆకర్షింపబడ్డాం, కానీ నీ ప్రియుడు ఎక్కడా అని నన్ను ప్రశ్న వేయకుండానట్లు, బోధించిన నేను భ్రష్టుడనైపోకుండానట్లు నా శరీరమును నలగొట్టి లోబరుచుచున్నాను అన్నాడు. నిజంగా ఆయన ప్రారంభ దశలో, అయ్యో నేను చేయను ఉద్దేశించిన మేలు చేయక, చేయను ఉద్దేశించిన కీడు చేయుచున్నాను, చేయను ఉద్దేశించిన మేలు చేయక కీడు చేసినది నేను కాదు, నాలో ఉన్న పాపమే అని విలపించినటువంటి పౌలు గారు
నేను క్రీస్తుని వెంబడించుచున్న ప్రకారము మీరు నన్ను వెంబడించుడి. తన కుమారునికి రాస్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుడు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. నీతి కలిగిన న్యాయాధిపతి ప్రత్యక్షముగా ఆ దినమందు ఆ కిరీటము నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షతను అపేక్షించుతున్న వారికి కూడా అనుగ్రహించును అన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొప్ప అద్భుతమైన నీతి గల న్యాయాధిపతి ప్రత్యక్షమై ఆ దినమున ఆ నీతి మకుటము నీవు సొంతం చేసుకోవాలంటే ప్రసంగాల ద్వారా ఆకర్షించడం అవసరమే. దానికంటే ఎవరిని ప్రసంగిస్తున్నావో ఆయనను నీ జీవితంలో కలిగి ఉండడం మరింత విశేషం. క్రీస్తు లేని ప్రసంగాలు, క్రీస్తు లేని ఆకర్షణీయములు నిష్ప్రయోజనం. కాబట్టి షోలమితి పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 10-16లో ఉన్నటువంటి మాటలు బట్టి వర్ణన చేస్తూ ఉంటే ముందుగా ప్రశ్నించిన వారు ఇప్పుడు ఆకర్షింపబడి ఆయన చూడాలని ఆశించారు. కానీ ఆకర్షింపబడిన వారు ఆమెను అడిగిన మాట, నీ ప్రియుడు ఏమాయెను, ఎటుపోయేను. నిజంగానే క్రీస్తునందు నాకు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలో అట్టి ప్రశ్నలకు చోటు లేకుండా మిమ్మల్ని చూచిన వారు మీలో ప్రభువుని చూసినట్లు, మీలో ప్రభువుని చూడగలుగునట్లు ఆయనను ధరించుకున్నవారైతే గలతీ 3:27లో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. సో వి క్లోత్ ద క్రైస్ట్ త్రూ ది బ్యాప్టిజం. నిజంగా బ్యాప్టిజం ద్వారా క్రీస్తును ధరించిన వారుగా చూచువారికి ఆయన మీలో కనబడితే ఆకర్షింపబడిన వారిలో ఏ ఒక్కరు కూడా వెనుకకు మల్లక వారెల్లరూ ప్రభు రాకకు నీతో పాటు సిద్ధపడగలరు. నిత్యముగా సంఘమును సమాజమును దేవుని రాకకు ఆయుధపరచబడినట్లు వర్ణన చేసి ఆకర్షించే ప్రసంగాలు, ప్రవర్తన సుందరుల వలె కనబడుతున్న విధానంతో పాటు మహాసుందరుడైన క్రీస్తుని కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. ఒక్కసారి ఏ స్థితిలో పడిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇష్టమైన జీవితం చేయడానికి త్వరపడదాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. చెన్నై పట్టణ ప్రజలకు శుభవార్త. క్రీస్తునందు ప్రియులారా, రానున్న 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు చెన్నై 21 కుర్క్పేట్ KH మెయిన్ రోడ్ లో ఉన్న మరియం మహల్ నందు కుటుంబ ఆశీర్వాద పండుగ జరగనున్నది. ఈ మహోత్సవంలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ జడా వసంతబాబు గారు దైవ సందేశం ఇచ్చి ప్రతి ఒక్కరికై ప్రార్థించగలరు. తారతమ్యము లేకుండా అందరూ పాల్గొని ఆశీర్వాదం పొందగలరని ఆశిస్తున్నాం. క్రీస్తునందు క్రిస్టియన్ బిలీవర్స్ ఫెలోషిప్. ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. పరిశుద్ధుడు మగు తండ్రి, మహోన్నతమగు దేవ, మీకే స్తుతి స్తోత్రాలు ఆరోపిస్తూ ఉన్నాం. నిశ్చయముగా యెరూషలేము కుమార్తెలు ప్రశ్నించిన ప్రశ్నలో ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి. ఆకర్షింపబడ్డారు. షోలమితి ప్రసంగము వారిని ఆకర్షించింది, షోలమితి మాటలు వారిని ఆకర్షించాయి. కానీ ప్రియుడు కనబడలేదన్న ప్రశ్నను వారు లేవనెత్తారు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ దాసులకు నా ప్రియులను ప్రభు మీ చేతులకు అప్పగిస్తుండగా వారు తీయని మాటలతో మిమ్మల్ని గూర్చి మాట్లాడుటయో ప్రార్థించుటయో కాక నేను కలిగిన అనుభవం ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. విత్తనములు కాకి ఎత్తుకొని పోకుండాను, వినిన వారు అపార్థము చేసుకొనకుండాను ప్రయోజనకరమైన ఈ విత్తనములన్నీ వారి గుండెల్లో ఫలింపచేసి నీరు కట్టిన తోటలాగా నీ దాసులకు నా ప్రేక్షకులుండుటకు కృపను శాసించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తుని కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.